హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్ మార్కెట్లో ఉల్లి ధర, అలాగే కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు అయితే ఇప్పుడు చూద్దామండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. చాలా మంది రైతులకు చాలా విధాల ఉపయోగపడింది మన ఛానల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ ఎక్కువ మంది రైతుల దగ్గరికి ఈ వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 14/9/2024 సంబంధించినవి హైదరాబాద్ మార్కెట్ రేట్లు అండి. అన్ని 100 కేజీల రేట్లు నేను చెప్పేటివి. హైయెస్ట్గా వచ్చేసి 4,800 నుంచి 5,100 వరకు వెళ్ళిందని చెప్తున్నారు. అలాగే మంచి క్వాలిటీలో గోల్టాలు వచ్చేసి 4,700 నుంచి 4,800 వరకు, గోల్టీలు వచ్చేసి 3,800 నుంచి 4,500 వరకు, కర్నూలు నుంచి వెళ్ళిన సరుకు వచ్చేసి 15,000 నుంచి 4,100 వరకు వెళ్ళిందని చెప్తున్నారు. హైదరాబాద్ మార్కెట్ రేట్లు అండి, 100 కేజీల రేట్లు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన సరుకు వచ్చేసి 4,700 నుంచి 4,800 వరకు, హైయెస్ట్గా ఏదో 1 లాట్ 2 లాట్లు మాత్రం 5,200 వరకు ఓవరాల్గా నడిచింది. అదే కొత్త సరుకు వచ్చేసి 1,600 నుంచి 4,200 వరకు నడిచింది అని చెప్తున్నారండి. ఇది హైదరాబాద్ మార్కెట్కి సంబంధించిన రేట్లు అండి, 100 కేజీల రేట్లు నేను చెప్పేటవన్నీ. అలాగే మన కర్నూలు మార్కెట్ రేటు చూసుకున్నట్టయితే తేదీ వచ్చేసి 14/9/2024 సంబంధించిన రేట్లు అండి. అలాగే వేరుశెనక్కాయ, పూల విత్తనాలు, ఆముదం, పాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండిమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయండి. ఉల్లిగడ్డలు అయితే లాస్ట్లో చెప్పుకుందామండి. ఇప్పుడు వేరుశెనక్కాయ వచ్చేసి 2,373 క్వింటాలు వచ్చాయి. 1,198 రూపాయలు తక్కువగా వెళ్తే 7,231 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పూల విత్తనాలు వచ్చేసి 33 క్వింటాలు వచ్చాయి. 5,519 రూపాయలు తక్కువగా వెళ్తే 5,570 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 486 క్వింటాలు వచ్చాయి. 2,181 రూపాయలు తక్కువగా వెళ్తే 5,742 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. వాము, మొక్కజొన్నలు ఎటువంటి సరుకు వచ్చలేదు. కందులు వచ్చేసి 202 క్వింటాలు వచ్చాయి. 9,296 రూపాయలు తక్కువగా వెళ్తే 10,231 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఎండుమిర్చి ఎటువంటి సరుకు వచ్చలేదు. కొర్రలు వచ్చేసి 354 క్వింటాలు వచ్చాయి. ఒక క్వింటం ధర వచ్చేసి 1,890 రూపాయలు తక్కువగా వెళ్తే 2,719 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. మినుములు, సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. ఉల్లిగడ్డలు వచ్చేసి 6,610 రూపాయలు 10 క్వింటాలు వస్తే 297 రూపాయలు ఒక క్వింటం ధర తక్కువగా వెళ్తే 3,210 రూపాయలు ఒక క్వింటం ధర మధ్యస్థంగా వెళ్తే 4,211 రూపాయలు ఒక క్వింటం ధర ఎక్కువగా వెళ్ళిందండి. నేను చెప్పేటన్ని 100 కేజీల రేట్లు. సరుకు వచ్చేసి నిన్నటికి రోజుకి కొంచెం తగ్గింది. రేట్ వచ్చేసి ఒక రోజు 400 రూపాయలు అయితే పెరిగింది. ఈ పెరగడానికి కారణం ఏందనేది కూడా మనం పొద్దున వీడియోలో చెప్పాం. ఎక్స్పోర్ట్ సుంకం తగ్గడం వల్ల కూడా పెరిగింది అనుకోవచ్చు. ఇది దానికి సంబంధించినది కూడా అయిండొచ్చు అండి. నేను చెప్పేటవన్నీ 100 కేజీల రేట్లు అండి. అందరూ ఇవి ఎన్ని కేజీలు అని అడుగుతున్నారు. నేను చెప్పే ప్రతి ఒక్క దాని ధర 100 కేజీల రేట్లు చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.